శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి సింహరాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో 6 నుంచి 15 రోజుల పాటు 6వ తారీఖు 15 రోజుల పాటు గురు శుక్రుల యొక్క కలయిక అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ సింహరాశిలోనే ఇలా కలయిక ఏర్పడినప్పుడు ఇల్లు నిర్మాణము, ఇల్లు కొనడము, ఏవైనా భూమి కొనడం లాంటివి జరిగే అవకాశం ఉంది. ఎవరైనా సరే ఈ విధంగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కొన్ని రెమెడీస్ చెప్తాను, ఆఖరిలో ఆ రెమెడీస్ పాటించండి. అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి కుజకేతుల యొక్క కలయిక లగ్నంలో ఉండడం వలన ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు అవుతాయి, మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి, సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తారు, మీకున్న టాలెంట్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ 12వ స్థానంలో బుధుడు ఉండడం వల్ల లేనిపోని వ్యాపారాన్ని జోలికి వెళ్ళి ఇబ్బంది పడతారు. 11వ స్థానం ద్వితీయ లాభ స్థానంలో గురు శుక్రుల యొక్క కలయిక వక్రంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా ప్రాపర్టీ లిటికేషన్ ఉన్న ప్రాపర్టీ లేదా ఇబ్బందులో ఉన్న ప్రాపర్టీ, ఏదైనా సరే ప్రాపర్ రిజిస్ట్రేషన్ కాని ప్రాపర్టీ ఇలాంటి, లేదా ఇల్లు కొంటే దాన్ని ఎప్పటి నుంచో పన్ను కట్టకుండా ఉండడం లాంటివి, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త తీసుకొని ఈ పనులన్నీ కూడా చెయ్యండి. అలాగే దశమ నవమ అష్టమ స్థానంలో చూసుకుంటే మనకు 12వ స్థానంలో బుధుడు, 11వ స్థానంలో గురు శుక్రులు, అలాగే 10, 9, 8వ స్థానానికి వచ్చేసరికి మీ యొక్క పార్ట్నర్స్ నుండి ఏదైనా సరే ప్రాపర్టీ, అంటే వాళ్ళు ఏవైనా సరే ప్రాపర్టీ సేల్ చేసి అయినా సరే మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం జరుగుతుంది. సప్తమ స్థానం నందు రాహుగ్రహ సంచారం ఉండడం వలన మీ యొక్క భార్య నుంచి లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ నుంచి ఏవైనా సరే ఊహించినటువంటి కొన్ని మాటలు, ఊహించినటువంటి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా లాభమే చేకూరుస్తాయి. ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పంపించి 2025 రూపాయలు చెల్లిస్తే పూర్తి జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది. చాలా మంది కరుంగలి మాలలు, అలాగే జ్వాలాముఖి మాలల గురించి అడిగారు. కరుంగలి మాలల గురించి గతంలోనే మనం చాలా వీడియోస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ తో మీకు అందించడం జరుగుతుంది. ఈ కరుంగలి మాల కావాలంటే ఖచ్చితంగా నియమ నిష్టలు పాటించాలి. అదే జ్వాలాముఖి మాలకైతే చాలా రోజుల పాటు స్నానం చేయకుండా కూడా ఉండి వర్క్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ప్రాపర్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఉండదు, బ్యాచులర్ లైఫ్ స్టైల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క జ్వాలాముఖి మాలలు వేసుకోవచ్చు. ఈ జ్వాలాముఖి మాలలు ఏంటంటే లావా వచ్చినప్పుడు పడ్డటువంటి స్టోన్స్ ని గ్రైండ్ చేసి ఈ మాలలు చేస్తారు. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఈ యొక్క మాలలు 1116లకు ఇవ్వడం జరుగుతుంది విత్ సర్టిఫికేట్. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. అన్ని వర్గాల వాళ్ళు ఇలాంటి రెమెడీస్ తీసుకుంటున్నారు, ఎలాంటి మంత్రపఠనం జరిగిన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థులకి, గృహిణులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, సినీ రాజకీయ రంగాల వారికి, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే రైతులకి, వృద్ధాప్యంలో ఉండి పిల్లల దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధులకి, విదేశీ యానం కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకి, డైవర్స్ లేదా ఏవైనా సరే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు నేను చెప్పేటువంటి అన్ని రెమెడీస్ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మనం మొదటి నుంచి మాట్లాడుకుంటుంది ఏమిటంటే గురువు మరియు శుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో అది మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. కానీ అవి ఎప్పుడు కూడా లాభంలో ఉండాలి, వక్రంలో ఉండకూడదు. కానీ ఈ గురు శుక్రులు ఇద్దరూ కూడా వక్రంలో ఉన్నారు. అయితే ఈ గురు శుక్రుల యొక్క కలయిక అనేటువంటిది ఈ యొక్క ఆగస్టు నెలలో మనం చూసుకుంటే 8వ తారీఖు నుండి, అంటే ఇప్పటి వరకు మనం రాశి ఫలాలు వీటికి సంబంధించి చెప్పాం. కానీ ఏదైనా గృహయోగం కావాలన్నా, ఏదైనా భూమి కొనాలన్నా వీటికి సంబంధించి ఈ గురు శుక్రుల యొక్క కలయిక మనకు సహాయం చేస్తుంది. కాబట్టి ఎవరికైనా గృహం కావాలి, ఇల్లు కావాలి అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి రెమెడీస్ చేసుకోవాలి. అలాగే ఈ గురు శుక్రుల యొక్క కలయిక వక్రంలో ఉంది కాబట్టి, అది కూడా మిథునంలో సంచరిస్తుంది కాబట్టి, అది కూడా ఈ గురు శుక్రుల కలయిక ఉన్నప్పుడే మనకు బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి గురువు శుక్రుడు కలిసి ఉండేటువంటి సమయం ఆగస్టు 6 నుంచి 8వ తారీఖు వరకు ప్రారంభమై నెలలో కేవలం ఒక 15 రోజులు మాత్రమే ఈ యొక్క గురు శుక్రులు కలయికలో ఉంటారు. వాస్తవంగా గురువు దేవతలందరికీ కూడా గురువు, ఆయన పేరు బృహస్పతి.
అలాగే శుక్రుడు రాక్షసులందరికీ కూడా గురువు. వాస్తవంగా గురువు పేరు గురువు కాదు, శుక్రుడు పేరు శుక్రుడు కాదు. గురుగ్రహానికి సంబంధించిన పేరు బృహస్పతి. అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి పేరు భార్గవుడు. అయితే గురుగ్రహానికి సంబంధించి మనకు ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది. ఈ మంత్రం అందరూ చదవచ్చు. ఉన్నటువంటి 9 గ్రహాల్లో గురువు చేసినంత మేలు తల్లి చేస్తుంది మళ్ళీ. అందుకనే తల్లి మనకు మొట్టమొదటి గురువు అని అంటాం. కాబట్టి ఈ గురుగ్రహానికి సంబంధించి ఉన్నటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పక్షం పాటు అంటే 15 రోజుల పాటు జపం చేయడం చాలా మంచిది. ఏమిటా మంత్రం అనంటే గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయే గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే. ఇది మంత్రం. ఇది కాకుండా ఇంకా మనకు పిల్లలకు సంబంధించినటువంటి జాతక అరిష్ట దోషములన్నీ పోయి అనుకూల పరిస్థితులు రావాలి అంటే ఏ మంత్రం చదవాలి అనంటే సదా ఆచార్య సదాచార్యాయ అని అర్థం. కాబట్టి అలా ప్రారంభించి సదాచార్యాయ సత్య సంభాషిణాయ సుర పూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ నాశయ సుఖం ఆరోగ్యం ఐశ్వర్యం ధాపయ ధాపయ నమో నమః అన్న మంత్రం చదవాలి. ఏ మంత్రమైనా మనం ఒక 11 మార్లు చదివి చేతిలోకి నీళ్లు పోసుకొని ఒక ప్లేట్లోకి వదిలిపెడుతూ తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని బ్రహ్మార్పణం చేసి ఆ నీటిని తీర్థంగా తాగాలి. అదే జపతీర్థం అంటారు. కాబట్టి ఈ మంత్రాన్ని వీలైతే ఈ యొక్క పక్షం పాటు, ఇంకా వీలైతే మీరు ఈ వీడియో ముందు నుంచే చూస్తే ముందు నుంచి అయినా సరే చేయండి. దాని వలన మీకు ప్రత్యేకమైనటువంటి గృహ సంభావిత యోగ్యములు కలుగును. ఇల్లు కొనాలనుకున్నా, భూమి కొనాలనుకున్నా, మీకున్న భూమి అమ్మి పిల్లల పెళ్లిళ్ళు చేయాలనుకున్నా, పిల్లలు మంచి అభివృద్ధిలో ఉండాలనుకున్నా ఈ మంత్రం మీకు సహాయం పడుతుంది. ఇక మరి శుక్రాచార్యుడు కూడా ఉన్నారు కదండి. కాంబినేషన్ లో గురు శుక్రుల కలయిక అనేటువంటిది ఏర్పడింది కదా. మరి శుక్రుడు కలిసినప్పుడు ఎలా ఉంటుంది అనంటే, శుక్రుడు రాక్షసుల గురువైనప్పటికైనా బ్రాహ్మడు. ఆయన యొక్క మంత్రాన్ని జపిస్తే ఎటువంటి భూత ప్రేత పిశాచాలు మన దాకా రాకుండా కాపాడతాడు. ఆయన విభు అని కూడా పిలుస్తారు. కాబట్టి మరి శుక్రుడికి ఉన్నటువంటి మంత్రం ఏమిటి అనంటే శుక్ర ఆచార్య అని ఆయన పిలుస్తూ ఉంటాం. ఆయన యొక్క మంత్రం ఏమిటంటే శుక్ర అరిష్టేతో సుసంప్రాప్తే శుక్ర పూజాంచకారయే శుక్రధ్యానం ప్రవక్ష్యామి కలత్ర పీడోపశాంతయే. భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్టుకోకుండా, గొడవలు లేకుండా అన్యోన్య దాంపత్యం చేయాలన్నా, వాళ్ళిద్దరి జీతం అంతా కలిసి ఇంటి నిర్మాణానికి ఉపయోగపడాలన్నా, వంశాభివృద్ధి జరగాలన్నా, అన్యోన్య దాంపత్యం చేయాలన్నా, ఎటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ పెట్టుకోకుండా ఉండాలన్నా శుక్రుడి యొక్క కృప కావాలి. శుక్రుడు బాలేడు అనుకోండి, ఖచ్చితంగా భార్యాభర్తలు గొడవ, వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకోవడం, లేకుంటే నపుంసకత్వం లాంటివి రావడం, విపరీతమైన ఇబ్బందులు వస్తాయి. అలాగే ఆయనకున్న మరొక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ఏమిటంటే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ మంత్రం వీలైతే డిస్ప్లే చేయించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాము. అయితే ఈ మంత్రాన్ని కూడా 11 మార్లు చదివి రోజు ఈ 15 రోజుల పాటు నీళ్లు చేతిలో పోసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని విడిచిపెట్టి ఆ తీర్థంగా తాగండి. 90% ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఇల్లు నిర్మాణం కానీ, గృహ నిర్మాణం కానీ, భూములు కొనడం కానీ, వాస్తురీత్యా కట్టుకోవడం కానీ, అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో ఏదన్నా కన్స్ట్రక్షన్ చేసినా మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. జాతకంలో ఉన్నటువంటి దోషములన్నీ కూడా పోతాయి. ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని గృహిణులు వీలైతే మీరు 11 మార్లు చదివిన తీర్థం మీతో పాటు మీ యొక్క భర్తకి, మీ యొక్క కుమారుడికి కూడా ఇవ్వండి. తీర్థం పొడం దొరుకుతుంది కదా, అది వేసుకోండి, చాలా మంచిది. లేదండి మా వారితో కూడా చదివిస్తా అంటే మీ వారు కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు, పిల్లలకు చాలా మంచిది.
వీటన్నిటితో పాటు ఇంకొక రెమెడీ ఉంది. ఆ రెమెడీ చేసుకోవడం మీకు చాలా చాలా శ్రేయస్కరం. ఏమిటా రెమెడీ అని అంటే, మీరు ఈ యొక్క మొదటి వారంలో, ఆగస్టు నెలలో వచ్చినటువంటి మొదటి వారంలో పిరికెడు శనగలు తీసుకోండి, నీళ్ళలో వేయండి. అది కూడా బుధవారం నాడు వేయండి. 110 శనగలు కూడా వేయండి. పిరికెడు శనగలతో పాటు ఇంకొక 110 శనగలు వేయండి. మరుసటి రోజు ఉదయాన్నే సూది దారం ఎక్కించుకుంటారు కదా బట్టలు కుట్టడానికి, అలా తీసుకొని ఈ ఒక్కొక్క శనగని కూడా సూదిలో కుర్చి అలా ఒక మాలలా చేసుకొని 110 శనగలతో కలిపి ఒక మాల తయారు చేయండి. గురువారం నాడు పొద్దున్నే మీకు నవగ్రహాల్లో బృహస్పతి అని ఉంటుంది, మీకు దగ్గరలో ఉన్న నవగ్రహాల గుడి ఉంటే అక్కడికి వెళ్ళి ఆ బృహస్పతి మెడలో వేయాలి. అంతే. వేసి ఇప్పుడు నేను చెప్పిన మంత్రం మీరు ఏదైనా చదవదలుచుకుంటే పేపర్ మీద రాసుకోండి. అక్కడికి వెళ్ళి ఆయన ముందు ఒక్క 18 సార్లు చదవండి. మీ పిల్లలకు సంబంధించినటువంటి బాలారిష్ట జాతకారిష్ట దోషములన్నీ పోయి, పిల్లలకు సంబంధించిన ఆయురారోగ్యాలు, సంతానం లేకుంటే సంతానము, వివాహం కాకుంటే వివాహము, ఇవన్నీ కూడా కలుగుతాయి. ఎందుకంటే చెప్పా కదా, గురువు ఉన్నటువంటి అన్ని ప్లానెట్స్ లో, అన్ని గ్రహాలలో అత్యంత బరువైన, అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహం. కాబట్టి ఈ ప్రకారంగా చేయండి. ఖచ్చితంగా ఈ రెమెడీ పాటించడం వలన అత్యంత సౌభాగ్య సౌశల్యతలు మీ ఇంట కలుగుతాయి. అలాగే బొబ్బెర్లు శుక్రవారం నాడు కొన్ని నానబెట్టి తౌడు లాంటి పదార్థంతో కలిపి ఆవుకు తినిపించడం వల్ల భార్యాభర్తలు కూడా అన్యోన్య దాంపత్యం చేస్తారు. ఎందుకండి ఇప్పుడు ఈ రకమైనటువంటి రెమెడీతో మా దాకా వచ్చి మమ్మల్ని ఇలా చెబుతున్నారని అడిగే వాళ్ళు ఉన్నారండి. కారణం ఏంటంటే రాహువు కేతువులకు మధ్యలో ఈ గ్రహ సంచారాలు ఉండడం వలన కాలసర్ప దోష మిళితమైనటువంటి కాలం కాబట్టి, కాలసర్ప యోగాలు, కాలసర్ప దోషాల వల్ల మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఈ రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఏదైనా పూజ చేసుకోమని కానీ, ఇంత కట్టమని కానీ నేను అంటే నిజంగా అవన్నీ కూడా నేను చెప్తున్నానండి అనుకోవచ్చు. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చెప్పటం లేదు. కాబట్టి వీలైనంత వరకు కూడా అందరూ ఈ యొక్క రెమెడీస్ పాటించండి, ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి, అంతా సంతోషంగా. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఈ వీడియో చూసుంటే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీలైతే ఎవరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ కాస్త ఏవైనా సరే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో వారికి కొంచెం షేర్ కూడా చేయండి. దాని వలన మా యొక్క యాజమాన్యం కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతారు. ఇంకా ఇలాంటి ఎన్నో ఎన్నో వీడియోస్ మీ దాకా తీసుకొచ్చేదానికి కూడా సహాయపడుతుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్తున్నాం. పూర్తిగా జాతకం మీకు కావాలి అని అంటే 2025 రూపాయలు చెల్లిస్తే 60 నుండి 70 పేజీల్లో జాతకం మీకు ఇచ్చి, మీతో నేను ఇప్పుడు ఎలా అయితే వివరంగా చెప్పానో అలా జాతకం గురించి వివరంగా 45 నిమిషాల నుండి గంట పాటు మాట్లాడడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే ఈ ఎక్కువ రూరల్ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, దూరంగా వెళ్ళి నివసించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా జ్వాలాముఖి మాల లాంటివి వేసుకోండి. దాని వలన ప్రత్యేకమైనటువంటి శక్తి లభిస్తుంది. ఈ జ్వాలాముఖి మాలలకు ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఆ జ్వాలాముఖి మాలకు సంబంధించినటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది కేవలం 1116 మాత్రమే. కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.